హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నా పేరు కామేశ్వరి. రైట్, ఈరోజు ఒక కొత్త విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రహారీ గోడ ఉంది కదా, ఈ ప్రహారీ గోడకి డస్ట్బిన్స్ వాళ్ళు ఎంత చక్కగా కట్టారో చూడండి. ఏంటంటే చక్కగా ఐరన్ స్టాండ్ చేయించి గోడకి క్లాంపులు వేసి పెట్టి దాంట్లో డస్ట్బిన్ బకెట్ పెట్టారు. చక్కగా రోడ్డు మీద ఇబ్బంది లేకుండా దానికి ఒక మూత కూడా పెట్టారు. బండి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారనుకోండి, అది తీసుకుంటారు. గాలి కట్ట ఎగిరిపోకుండా మూత పెట్టడం, వాళ్ళు తీసుకోవడం అంతా బాగుందన్నమాట. రోడ్డు మీద ఎక్కడ డస్ట్ వేయకుండా చేయకుండా అనమాట. చాలా బాగుంది కదండి ఇది. దీనివల్ల ఏంటంటే మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు అంటే అందరూ ప్రతి ఒక్కరూ ఇలా పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ ప్లాన్ అయితే బాగుంది. వాసన రాదు, ఎవరింటి వైపు ఎగరదు, తీయలేదు అని ప్రాబ్లం ఉండదు. రోడ్లు నీట్గా ఉంటాయి. మున్సిపాలిటీ వాళ్ళు ఒక రోజు వచ్చినా రాకపోయినా మన ఊళ్ళో ఉన్నా లేకపోయినా వాళ్ళు తీసుకెళ్ళలేదని ప్రాబ్లం లేదు. డస్ట్ అంతా ఇందులో వేస్తాం అనమాట. చక్కగా ఎగరకుండా కాలువలు నీట్గా ఉంటాయి. ఆ స్టాండ్ బాగుంది, ఎవరో తీసుకెళ్ళరు కదండి. స్టాండ్ చక్కగా ఉంది. బకెట్లు అందులో దించేశారు. మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు, ఆ డస్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ బకెట్లు అందులో పెట్టేస్తున్నారు. బాగుంది. వర్షం వచ్చినా సరే పాడవకుండా ఆ వాసన రాకుండా పైన మూత కూడా పెడుతున్నారనమాట. ఈ ఐడియా బాగుంది, అందుకని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. షేర్ చేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చింది అనుకుంటాను. అందరూ ఇలా చేస్తే బాగుంటుంది కదా. ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి ఏంటి, ఇండివిజువల్ హౌసెస్కి ఏంటి ఇలా ఉంటే బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ఆ క్లాంప్ గోడకి ఫిక్స్ చేసి పెట్టేశారు కదలకుండా. ఇంకెవరు తీసుకెళ్ళిపోయే పరిస్థితి అంటూ ఇంకేం ఉండదన్నమాట. అది ఈ ఐడియా అయితే చాలా బాగుంది. పర్యావరణం బాగుంటుంది, అడ్డు ఉండదు. వెహికల్స్ వచ్చినా రోడ్లు పాడవకుండా ఉంటాయి. ఆవులై తినకుండా ఉంటాయి. డస్ట్ కవర్లు ఏం పడేసినా సరే ఆవులై తినకుండా ఉంటాయి, అందకుండా ఉంటాయి. అన్నీ బాగుంటుంది. వర్షానికి ఒకవేళ తడిసినా ఆ స్మెల్ వచ్చేస్తుంది అని ప్రాబ్లం లేకుండా వీళ్ళు మూత కూడా పెడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఏమైనా బకెట్లోంచి ఏమైనా వాటర్ కట్ట లీక్ అయినా కింద కాలువ కింద పెట్టారు చూడండి. ఏదైనా కాలువలోకి పడుతుంది తప్ప రోడ్డు మీదకి వెళ్ళదు. అదొక మెయిన్ పాయింట్. చాలా బాగుందన్నమాట. అది బకెట్కి అడుగున కొన్ని కన్నాలు కూడా పెట్టారు. అంటే వాటర్ లాంటిది లిక్విడ్ది ఏమైనా ఉన్నా సరే అది కూడా కాలువలో పడేలాగా, వీధిలో కాకుండా అన్నమాట. అది ఈ ఐడియా అయితే చాలా బాగుంది. వాళ్ళు చక్కగా చేస్తున్నారు. నేను ఇది చూసి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. నేను చెప్పే కన్నా ఇది నేను చూశాను. ఈ పద్ధతి బాగుంది. ఇలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ పద్ధతి నచ్చితే ఫాలో అవుతారనేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.